Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట నీకును నీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నీతో నా నిబంధన స్థిరపరచుదును. ఆదికాండము 6:18. I will establish my covenant with you. జెనసిస్ చాప్టర్ 6:18. క్రీస్తునందున్న ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు మనతో సెలవిచ్చుచున్నాడు. దేవుడు నోవాహుతో నిబంధన చేయుచున్నాడు. నోవాహు దేవుని దృష్టికి నీతిగా కనబడెను, కాబట్టి నీతో నా నిబంధనను స్థిరపరచుచున్నాను అని దేవుడు నోవాహుతో మాట్లాడి, నీవును నీ ఇంటి వారితోనూ నీ కుటుంబ సభ్యులు, నీ కుమారులు, నీ కుమార్తెలు అంతయు ఓడలోనికి ప్రవేశించుడి. నేను భూమి మీద జల ప్రవాహములను తెప్పించుచున్నాను. మీరు తప్ప ఈ భూమి మీద ఎవరు నివసించరు అని నోవాహుతో దేవుడు అనిను. ఎందుకంటే ఈ ప్రజలు నా దృష్టికి హేయులై ఉన్నారు. నా ప్రణాళికలో నుండి వారు తప్పిపోయారు. వీరు నా దృష్టికి విరుద్ధంగా జీవించుచున్నారు. కాబట్టి వారందరూ పాపపు జీవితంలో జీవించి సర్వశరీరులుగా భూమి మీద పాపం చేస్తూ జీవిస్తున్నారు. కాబట్టి నేను భూమి మీద జల ప్రవాహములను తెప్పించుచున్నాను. అప్పుడు నోవాహు దేవుని మాట చొప్పున ఓడలోనికి ప్రవేశించారు. కాబట్టి మనము కూడా అలాగే ఈ వాక్యం వింటున్న వారందరూ దేవుని దృష్టికి నీతిగా, యథార్థంగా నోవాహు వలె ఉండాలని మనం ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా యేసయ్య, నీకే వందనములు, స్తోత్రములు దేవా. ప్రభువా, ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. నోవాహు వలె మేము కూడా జీవించే వారముగా చేయండి. నీ యందు నీతిని యథార్థంగా జీవించి నీ నామానికి మహిమార్థంగా ఉండేలాగున చేయండి ప్రభువా. దేవా, నీ కృపను మాకు అనుగ్రహించండి. దేవా, ఎందరైతే నీకు విరుద్ధంగా జీవించి పాపములో జీవించుచున్న వారందరినీ క్షమించి నీ రక్షణలోనికి నడిపింపుము దేవా. అలాగే మాతో కూడా నీ నిబంధనను స్థిరపరచుము దేవా. నీ మాట చొప్పున మేము బ్రతికేలాగున సహాయము దయచేయండి. మేము కూడా మా జీవితాలలో చెడుతనమును విసర్జించి నీ దృష్టికి నీతిగాను శ్వాసము కలిగి నీ యందు భయము భక్తి కలిగి జీవించే వారముగా చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.